భారీ వర్షాలు అన్నదాతలను నిండా ముంచాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో 21,000 ఎకరాలు ఇంకా వర్షపు నీటి ముంపులోనే ఉన్నాయి. వరి నాట్లు నీటిలో కులిపోవడంతో మరోసారి నాట్లు వేసేందుకు నారు సైతం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట నష్టంపై మరింత సమాచారం పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం నుంచి మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా పండించినటువంటి ఏదైతే చూస్తే కనుక ఖరీఫ్ సాగుకు సంబంధించినటువంటి పరిచయాలు కూడా పూర్తిగా నీటమునిగా అని చెప్పొచ్చు. ప్రధానంగా చూస్తే కనుక ఉన్నటువంటి పశ్చిమ గోదావరి జిల్లా కూడా అల్పపీడన ప్రభావంతో రెడ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు. చూస్తే మనం ఉన్నటువంటి ఏరియా కూడా పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఆచంట నియోజకవర్గంలో ఉన్నాం. చూస్తే కనుక చేలన్నీ కూడా పూర్తిలో నీటమునిగాయి. చూస్తే కనుక ముసురు ప్రభావంతో కూడా రైతులు పూర్తిగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ అన్నదాతలు కూడా ఉన్నారు, వీరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. 30 అయిపోతుంది, తోటలు కూడా పోనీయండి, చాలా దారుణం పొలం. ఏం పెద్ద ఏ చెప్పలేమండి. ఇంకా ఇది ఇంకా 4 రోజులు కానీ ఇంకా 10 రోజులు కానీ చెప్పలేమండి. నిలబడదా చెప్పలేమండి. ములిగి 6 రోజులు అయిందండి. ములిగి 6 రోజులు అయిపోయింది. మరి ఏ పరిస్థితి చెప్పలేమండి. అప్పుడు 6 రోజులు అయిపోయింది. కొట్టబోరు, మట్టేరు, ఇలాగా ఆసంట మంగళపాలెం అండి, ఇలాగా ఆసంట వ్యాపారం మొత్తం అన్నీ అండి. బ్రిడ్జీలు మాత్రం చాలా దారుణంగా ఉన్నాయండి. 6 బ్రిడ్జీలు 5 బ్రిడ్జీల దాకా ఉన్నాయండి. ఈ 6 బ్రిడ్జీలు కూడా తూటి పట్టేస్తుందండి. కొన్ని చోట్ల కొట్టారు, కొన్ని చోట్ల కొట్టలేదండి. తూటే పట్టేస్తుందండి మొత్తం అండి. మొత్తం అన్నీ మునిగిపోయినాయండి. ఇక్కడ 5 రోజుల నుంచి ఉంటుందండి, మునిగిపోయండి. లేదండి 10 చీల పెట్టుబడి అయిపోయిందా, మందులు వేసేవాడి అన్నీ అయిపోయినాయి. ఇంకంతా దేవుడి మీద వదిలేమని. ఇప్పుడు ఈ సీజన్కి సంబంధించి చూసిన కనుక మళ్ళీ నార్మల్ పోసుకుని వడవాలన్నా కానీ పూర్తిస్థాయిలో అందుబాటులో లేని పరిస్థితి ఉంది. చూస్తే చేతికి వచ్చినటువంటి ఏదైతే చూస్తే కనుక నార్మల్ కూడా ఊడ్చినటువంటి చేలు కూడా మునక్కు గురవడంతో పూర్తిగా నష్టపోతుందని చెప్పి అన్నదాతలు కూడా ఆవేదన వ్యక్తం చేసి కూడా కనపడుతుంది. విశేష రాజు సాక్షి ఆచరణ నియోజకవర్గం నుంచి.